హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఖానాపురంలో అండి, కృష్ణుడిగుడి రోడ్లో. సో కృష్ణుడిగుడి రోడ్డు దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాలండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ ఉంటుందండి ప్లాట్ దగ్గరికి. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఖమ్మం కొత్త కలెక్టరేట్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి కనిపించేది. ఇది టోటల్ వచ్చేసి 225 గజాలండి, 225 స్క్వేర్ యార్డ్స్. దీని కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్ 56 లోతండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ప్లాట్ ఎదురుకున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేసి ఉందండి. సో మీకు అక్కడ పిల్లర్స్ వేసి కనపడుతుంది కదా రైట్ సైడ్లో. సో అది వచ్చేసి అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్ కడుతున్నారు. సో ఇక్కడ ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే హౌసెస్ పడుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మన ఖానాపురం నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళే 60 ఫీట్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి 6వ ప్లాట్ వస్తుందండి. సో ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. మీకు లాంగ్లో హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో దీని రేట్ వచ్చేసి 18,000 చెప్తున్నారండి, 18,000 పర్ స్క్వేర్ యార్డు. సో కనిపిస్తుంది కదా, ఆటో ఉంది కదా, అదే 60 ఫీట్ రోడ్ అండి మన ఖానాపురం నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళేది. సో ఇటు నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళొచ్చు, 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. సో దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.